బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరో 2-3 గంటల్లో పూర్తి ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ గాంధీ భవన్ కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. అయితే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పలు చోట్ల కాంగ్రెస్కు గట్టి పోటీని ఇస్తుంది. ప్రధాన రాజకీయాల పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండడం పోటీకి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తుపై జరిగిన ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు బల పరీక్షగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తత పెరిగింది. 3వ వార్డులో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ముడావత్ హనుమంతును తమ క్యాంపులోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా అడ్డుకున్నాయి.
ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభ్యర్థిని సురక్షితంగా లోపలికి తరలించారు. పోలీసుల తీరుపై మండిపడుతూ బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ సెంటర్ ముందు బైఠాయించి ఆందోళనకు చేపట్టారు. ఓటేసి గెలిపించారు నేను కాబట్టి నాకు ఎవరైతే ఫండ్స్ ఎక్కువ ఇస్తారో నాకు ఎవరైతే మా నజీరాబాద్ గ్రామ దగ్గరికి ఫుల్ డెవలప్మెంట్ అంతా ఆలోచన చేస్తా. కాబట్టి నాకు ఇంకా 2 రోజులు టైం ఉంది. నా గురించి ఎవరు కొట్లాడద్దు, ఏం చేయొద్దు. నాకు ఇంకా నా ఓటర్స్ నాకు గెలిపించారు కాబట్టి వాళ్ళ కూడా నేను మంచి చేయనుకున్నా. కానీ నాకు అడ్డం రావద్దు, రాజకీయ నాయకులు ఎవరు అడ్డం రాదు. నేను ఇష్టంతోనే ఉన్నా. నేను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నాకు ఏ సంబంధం లేదు. నేను ఏమైనా చేయడానికి ఉన్నా మా ఊరిలో మాత్రం 100% న్యాయం చేస్తా. ఎటువంటి ప్రాబ్లం చేయను. నేను ఊరి కోసమే నిలబడ్డా. ఊరికి నేను కట్టుబడి. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు తెరదించాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాలిటీల్లో లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుతూ 7 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మరో 4 మున్సిపాలిటీల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అంగు ఏర్పడింది. ఈ నేపథ్యంలో కింగ్ మేకర్లుగా మారిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిస్తుంది. అయితే ఈ నెల 11న జరిగినటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే ఈ నెల 11న జరిగింది. ఆ 11లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే ఈ రోజున 13వ తారీఖున అయితే ఆయా కేంద్రాలలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి అయితే భవిష్యత్తును అయితే బయట పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఇటు 12 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అయితే హోరు కొనసాగిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉన్న 12 మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో అయితే 3,35,244 మంది ఓటర్లు అయితే మొత్తంగా 12 ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉండగా 2,62,244 మంది అయితే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తంగా 78.25% అయితే ఓటింగ్ అయితే నమోదైంది. దీంతో ఓట్ల అయితే వారి అయితే బాక్సులను అయితే వారు కేంద్రాలకు తరలించి భద్రపరచడం జరిగింది. అతనంతరం ఈరోజు ఉదయం అయితే ఓట్ల లెక్కింపు సంబంధంగా బయటికి తీసుకొచ్చి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ గెలుపొందిన అభ్యర్థులు అయితే సంబర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూస్తున్నాం. ప్రస్తుతం మనం నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నాం. ఈ నర్సంపేట మున్సిపాలిటీలో అయితే ఇక్కడ 21 మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అయితే వార్డులను అయితే గెలుచుకొనడం జరిగింది. 7 బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. 1 బీజేపీ పార్టీ గెలుపొందడం జరిగింది. మొత్తంగా 30 మున్సిపాలిటీలు ఉండగా ఇక్కడ నర్సంపేటలో ఇప్పటికీ 21 స్థానాలను గెలుచుకుంది. ఇటు కాంగ్రెస్ అయితే విజయకేతనం ఎగురవేసిందని చెప్పుకోవచ్చు. దీంతో నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు గాను ఇటు డోటాకల్లో 15 వార్డులు ఉంటే అక్కడ 11 వార్డులు అయితే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 4 బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే డోర్నకల్లో మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్ కూడా ఇటు డోర్నకల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా మర్రిపేటలో కూడా 15 మున్సిపాలిటీలు ఉండగా అక్కడ 8 కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది, 7 బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది. కాంగ్రెస్ పార్టీ అయితే అది మర్రిపేట మున్సిపాలిటీని అయితే కైవసం చేసుకుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ములుగు మున్సిపాలిటీ కూడా 20 వార్డులు ఉండడం జరిగింది. ఈ 20 వార్డులో 12 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా 7 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక పార్టీ బీజేపీకి సంబంధించి సిపిఎం పార్టీ అదేవిధంగా ఒక్క స్థానం అయితే ఇతరులు గెలుపొందడం జరిగింది. అయితే ములుగులో మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ ములుగు, దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుని విజయకేతనం అయితే ఎగురవేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక స్టేషన్ కనుపూర్ అయితే కొత్తగా ఏర్పడింది. ఈ స్టేషన్ కనుపూర్ కూడా కొత్తగా ఏర్పడిన నియోజకవర్గంలో 18 అయితే మున్సిపాలిటీ ఉన్నాయి. ఈ 18 మున్సిపాలిటీలతో 13 అయితే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది, 5 బీఆర్ఎస్ పార్టీ
విజయకేతనం ఎగరవేసిన నేపథ్యంలో మొత్తంగా ఓవరాల్గా స్టేషన్ గన్పూర్ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే విజయకేతనం ఎగరవేసి చైర్మన్ పదవిని కూడా గెలుపొందడం జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మహబూబాబాద్ జిల్లా అదేవిధంగా వర్ధన్నపేట జనగామ ఈ 3 మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ హంగు ఏర్పడిన నేపథ్యంలో ఇటు అక్కడ ఉన్నటువంటి రిజల్ట్ అయితే చెప్పలేక ప్రజలైతే ఆ ఉత్కంఠ నేపథ్యం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే కే సముద్రంలో కూడా ఇది కూడా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ కే సముద్రంలో కూడా 16 వార్డులు అయితే ఉండడం జరిగింది. ఈ 16 వార్డులకు 8 కాంగ్రెస్ 8 బీఆర్ఎస్ గెలుపొందడం జరుగుతుంది. అక్కడ కూడా హంగు ఏర్పడిన నేపథ్యంలో ఇటు కే సముద్రం నుంచి ఎవరు చైర్మన్ పదవి గెలుపొందుతారు అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అనేది చెప్పవచ్చు. అదేవిధంగా వర్ధన్నపేటలో కూడా హంగు ఏర్పడిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే వర్ధన్నపేటలో ఒక ఆ సంఘటన కూడా చోటు చేసుకుందనేది చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు నుంచి గెలుపొందినటువంటి వార్డు అయితే గెలుపొందినట్టు అధికారులు ధృవీకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే వారు మళ్ళీ రీకౌంటింగ్ అయితే చెప్పడం జరిగింది. 4 సార్లు రీకౌంటింగ్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినట్టు వారైతే అధికారులు చెప్పిన నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ వారు రోడ్డు మీద బైఠాయించి కాంగ్రెస్ వారు తప్పుడుగా రిజల్ట్ ఇప్పించారంటూ వారు అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టి నా పరిస్థితి కూడా పరకాల మున్సిపాలిటీ కూడా ఇటు 22 వార్డులకు గాను 13 వార్డులను అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది. భూపాలపల్లి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపొంది విజయకేతనం ఎగురవేసిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే జోరు కొనసాగిందనే చెప్పవచ్చు. ఉత్కంఠ వార్త తెరదీర్పిన హోరాహోరీ పోటీలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో అయితే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన ఓటర్ వార్డు లెక్కింపు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నర్సంపేట మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అనేక మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారైతే రంగులు చల్లుకుంటూ అయితే వారి యొక్క విజయాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే మొత్తంగా 21 స్థానాలను కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్నది, 7 బీఆర్ఎస్ 1 బీజేపీ కైవసం చేసుకున్నది. అయితే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఈ యొక్క నర్సంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకొని విజయకేతనం ఎగురవేసి చైర్మన్ పదవిని కూడా మున్సిపాలిటీ చైర్మన్ నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవిని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఎందుకంటే 7 కాంగ్రెస్ గెలుపొందడగా ఇప్పటికే 1 బీఆర్ఎస్ గెలుపొందింది. ఇంకా 4 స్పష్టమైతే రావాల్సింది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా స్వతంత్ర అభ్యర్థులు అయితే కీలకంగా మారనున్న నేపథ్యం కనిపిస్తుంది. మహబూబాబాద్ జనగామ వర్ధంతంలో స్వతంత్ర అభ్యర్థులు అయితే కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జనగామ సంబంధించి 4 స్వతంత్ర అభ్యర్థులను అయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థులు అయితే వారిని తీసుకువెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే తమకు సపోర్ట్ చేస్తే చైర్మన్ పదవి వస్తుందనే నేపథ్యంలో ఇటు స్వతంత్ర అభ్యర్థులను తీసుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా 3 స్వతంత్ర అభ్యర్థులు అయితే వాళ్ళు కీ రోల్ ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని ఓవరాల్గా వరంగల్ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీకి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మౌనికా హరీష్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. తన గెలుపుకు సహకరించిన వారు ప్రజలకు మరియు పార్టీ శ్రేణులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని మౌనిక ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. ఫస్ట్ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచాను. నేను నా గెలుపుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి టికెట్ ఇచ్చినటువంటి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా సహాయం చేసినటువంటి కల్లు రామచంద్రారెడ్డి గారికి, భుక్షమయ్య గౌడ్ గారికి, ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, బద్రుద్దీన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా కార్యకర్తలు కూడా చాలా మేమే నిలబడ్డం అన్నట్టుగా వాళ్ళు చాలా సహకరించారు. మాకు సంతోష్ మాత కాలనీ యూత్ కానీ, గణేష్ నగర్ యూత్ కానీ చాలా అంటే చాలా సహకరించారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ కానీ ఇంకా అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. అందరూ కార్యకర్తలు నేను మళ్ళా
సుజాత, సంతోష్ అన్న, మల్లేష్ బాబాయ్, ఇట్లా ఇంకా సంతోష్ మాత కాలనీ యూత్ అందరూ అందరికీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కిందని ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత ప్రజలను గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమస్యలపై సమరం పేరుతో భారీ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. కాన్ఫరెన్స్లో దాదాపు 6 డివిజన్లు ఉన్నాయి. లేటెస్ట్ 8 డివిజన్లు అయినాయి. 6 డివిజన్లో 6 మంది కార్పొరేటర్లు, కొంతమంది మా పార్టీలు గెలిచి కొంతమంది వేరే పార్టీలు పోయినా కూడా 6 మంది కార్పొరేటర్లు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అధికారులు తీసుకుపోవడం, గవర్నమెంట్ తీసుకుపోవడం, అందరి సమస్యలు పరిష్కరించడం కొంత సస్పెండ్. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా అధికారులు కానీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల సమస్యలు ఎక్కడొక్కడ నిలిచిపోయినాయి. 2 సంవత్సరాలు ఈ కార్పొరేటర్ పీరియడ్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సమస్యలు మాత్రం ఎక్కడొక్కడే ఉన్నాయి. ఇంట్లో కార్పొరేటర్లు తప్పని చెప్పట్లేదు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల, ప్రభుత్వం నిద్రపోతున్న వల్ల, అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూసిన గతంలో కేసీఆర్ గారు పాలనలో, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు ఎక్కడైనా చెత్త పడ్డదంటే నిమిషాలు తీసేవాళ్ళు. ఎక్కడైనా స్ట్రీట్ లైట్ పోయిందంటే నిమిషాలు స్ట్రీట్ లైట్ వేయించేవాళ్ళు. ఎక్కడ డ్రైనేజ్ పోయినా లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లం కూడా ఇమీడియట్ స్పందించే ప్రభుత్వం ఉండే గతంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముద్రపోతుంది. దాని తోడు అధికారులు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఎక్కడ చూసినా, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా, ఖైరతాబాద్ సెంట్రల్ ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చెట్టు ఎక్కడ పోయింది. స్ట్రీట్ లైట్ రావట్లేదు. స్ట్రీట్ లైట్ 2 నెలలు 3 నెలలు కూడా రిక్వెస్ట్ చేసినా, ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా స్ట్రీట్ లైట్ వేసి దిక్కులేదు. సో ఇప్పటికే మేము ఏమంటారంటే, నిన్నటి వరకు కార్పొరేటర్ వ్యవస్థ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మేము ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ స్థాయిలో ప్రతి కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా సమస్యలకు స్పందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అట్లా అధికారులను కూడా కోరుకుంటారు ఏంటంటే, మా పార్టీ కార్యకర్తలైనా సరే, ఖైరతాబాద్ ఏ ప్రజలైనా సరే మీ దగ్గర కంప్లైంట్ చేసి వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే అధికారులను కోరుతున్నాను. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో దాదాపు ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 డివిజన్లు కలిపి 8 డివిజన్లు. 8 డివిజన్లు ఏ సమస్య వచ్చినా కూడా మేము వెంటనే స్పందిస్తాం. మీ దృష్టి తీసుకొస్తాం. అధికారులకు ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇప్పుడే క్లియర్ చేయాలి. మా ప్రభుత్వ పాలన, కేసీఆర్ గారు పాలన చేస్తే సమస్యలు పరిశీలించము. మీరు కూడా వెంటనే ఆ సమస్యలు పరిశీలించే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి ఎక్కడ మా కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం. మా నాయకులు, మా ఉద్యమకారులని, మా నాయకులు కూడా పిలిపిస్తున్నాం. ఇక్కడ మన ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ సమస్య వస్తే దయచేసి మన దృష్టి తీసుకురండి. హైదరాబాద్లోని కాచిగూడ చౌరస్తాలో వాలంటీర్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. బజరంగ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ డే కార్డులను దహనం చేశారు. పాశ్చాత్య సంస్కృతి యువతను తప్పుదారి పట్టిస్తోందని, డ్రగ్స్ వంటి అలవాట్లకు ఇవి పునాది వేస్తున్నాయని బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ఆరోపించారు. యువత విదేశీ సంస్కృతిని వదిలి మన దేశీయ సంప్రదాయాలకు, శివ జయంతి వంటి పండుగలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. लक्ष्मण बजरंग सेना तेलंगाना प्रेसिडेंट हूँ मैं मीडिया द्वारा बोलने चाह रहा हूँ सीपी साहब को, सीएम గారికి, కమిషనర్ గారికి, డీసీపీలకు, అడిషనల్ సిపిలకు వీళ్ళందరికీ వింతి చేసేది ఏంటంటే, ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మొత్తము ఆగమైపోతున్నారు తెలంగాణలో. ఏడ చూసినా ఒక పార్కులో కానీ ఏడ చూసినా మొత్తం లవ్ జిహాద్ కేసులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా లవ్ జిహాద్. రిజిస్టర్ ఆఫీస్లో పోతే ప్రతిరోజు ఒక పోస్టర్ కనబడుతుంది. ప్రతిరోజు ఒకటి అమ్మాయిది, హిందూ అమ్మాయి, తెలుగు అబ్బాయి నడుస్తుంది. ఇవన్నీ బ్యాన్ చేయండి. మీరు ఏం చేస్తారంటే, ఈ వెస్టర్న్ ప్యారెంటైన్ అడ్డం పెట్టుకొని వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారు. ఆ వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ మొత్తం బ్యాన్ చేయండి. అది ఇంకోటి పబ్బులలో మొత్తం మానక తర్వాత నడుస్తున్నాయి, గాంజా నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. ఇంకా లేట్ నైట్ కూడా నడుస్తున్నాయి. రోడ్ల మీద 12 తర్వాత ఎవరైనా కనబడితే వాళ్ళు ఫస్ట్ బ్యాన్ చేసి అరెస్ట్ చేయండి. వాళ్ళ అమ్మ నాయనకు పంపించండి, వాళ్ళకి తెలుస్తుంది. మేము బజరంగ సేనలు అందరం కలిసి టీమ్గా పార్కులు కానీ పబ్బుల కాడ కానీ మేమందరం వెళ్తాము, చూస్తాము. సిపి గారికి, డీజీపీ గారికి, డీసీపీ అందరికి వింతి ఏంటంటే ఫస్ట్ ఇది బ్యాన్ చేయండి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్ బీకేగూడ లాయర్స్
క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా బీపీ పరీక్ష చేయించుకున్న ఆయన వైద్యులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ హయాంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశామని, ప్రస్తుత ప్రభుత్వం కూడా పేదలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు సీనియర్ సిటిజన్స్ అందరికీ మా అధ్యక్షులు దుబే గారు, మరి అదేవిధంగా ఉష్మ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మా నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి బస్తీ వాళ్ళని మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయండి. ఇప్పటికే చేసింది, కానీ ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో, ఈ ప్రాంతంలో లింగాయ బస్తీ కావచ్చు, దాసారం బస్తీ కావచ్చు, ఇక్కడ పల్కంపేట ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కొంత ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తాను. పల్నాడు జిల్లా దాచపల్లిలో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల పోరాటం ఉధృతమవుతోంది. గత 4 రోజులుగా వేతనాల పెంపు కోరుతూ ఫ్యాక్టరీ గేట్ ముందు కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు వారికి టీటీడీ బోర్డు మెంబర్గా జంగ కృష్ణమూర్తి మద్దతు ప్రకటించారు. స్వయంగా ధర్నా శిబిరానికి చేరుకున్న ఆయన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత 4 రోజుల నుంచి కార్మికులు వారి హక్కుల కోసం కూడా బైఠాయించడం, నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఒక స్టాఫ్ అండ్ వర్కర్స్ సంబంధించి కానివ్వండి, కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి కానివ్వండి, మేము మా నాయకులందరూ సంబంధించి కూడా మాట్లాడాం, వర్కర్ల గురితో మాట్లాడాం. ఎమ్మెల్యే గారు 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ మేనేజ్మెంటు ఎమ్మెల్యేలు గారిని నాయకులకు సంబంధించి కూర్చొని మాట్లాడతామని పరిస్థితి చెప్పారు. కాబట్టి కార్మికులు కూడా కన్వీన్స్ చేసేసి రేపు ఆ ఎమ్మెల్యే గారి మీద గౌరవంతోనే కార్మికులు కన్వీన్స్ చేసుకొని తప్పనిసరిగా కూడా వాళ్ళు కూడా డ్యూటీలు పొమ్మని చెప్పడం జరిగింది. కార్మికులు డ్యూటీకి వెళ్తారు. సమస్యల గురించి 17, 18 తారీఖులో తప్పనిసరిగా మేనేజ్మెంట్తో మాట్లాడుతుంది. ప్రకృతి ప్రేమికులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అద్భుతమైన ఆహ్వానం పలుకుతోంది. ప్రతిష్టాత్మక పుష్ప ప్రదర్శన పుష్పోత్సవ్ 2026 రెండో ఎడిషనల్కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విమాన ఆశ్రయం ప్రాంగణంలోని ఏరో ప్లాజాలో ఈ వేడుక కనువిందు చేయనుంది. థీమ్ ఆధారిత పుష్ప అలంకరణతో పాటు జపాన్ దేశపు ఇకేబాజాన్ మరుగుజ్జ చెట్ల కలయిక పొస్నాయి వంటి విశేషాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మొక్కల పెంపకదారుల కోసం ప్రత్యేక విక్రయ శాలలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉస్మానియా క్యాంపస్లో ముందస్తుగానే మొదలయ్యాయి. బీఆర్ఎస్వీ నాయకుడు కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని, విజేతలకు కేసీఆర్ పుట్టినరోజు నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. టగ్ ఆఫ్ వార్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవి కూడా రేపెల్లిని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ క్రీడలకు సంబంధించి కంప్లీట్గా ఏంటంటే యువతలో ఉత్సాహం నింపాలన్న ఉద్దేశమే దీని ఒక మేజర్ కాన్సెప్ట్ బేస్ తో మేము నడుపుతా ఉన్నాం. మేము ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా మేము యువతను ఒక మోటివేట్ పర్సన్ గా
ఈ రాష్ట్రానికి సాధించిన నేత కేసీఆర్ గారి బర్త్డే అయితేనే దీనికి ఒక మోటివ్గా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి మేము ఇలా క్రీడలు మేము తీసుకున్నాం. ఈ క్రీడలు వచ్చేసి 13 తారీఖు నుంచి 17 తారీఖు వరకు జరుగుతా ఉన్నాయి. 17 తారీఖున ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము అమౌంట్ కానీ లేకపోతే ఆ ప్రైజ్ షీల్డ్ కానీ మేము అక్కడ సబ్మిషన్ చేస్తాం. ఇప్పటికీ 25 టీంలు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇంకొక టీం నుంచి 5-6 టీంలు వచ్చేది ఉంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నల్లకుంట పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ రాములు, ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఫుట్పాత్లపై అక్రమంగా నిలిపిన వాహనాలను తొలగించడంతో పాటు రహదారులను ఆక్రమించిన దుకాణాలను అధికారులు తొలగించారు. పాదాచారులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, ఇలాంటి డ్రైవ్లు నిరంతరం కొనసాగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బేబీ నాయన కీలక అంశాలను లేవనెత్తారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మాజీ సైనికులకు భూములు కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన సభ దృష్టికి తెచ్చారు. గతంలో భూమి ఇచ్చే సాంప్రదాయం ఉన్నా ప్రస్తుతం స్థలభారం వల్ల వీలు పడడం లేదని, కాబట్టి ప్రతి మాజీ సైనికుడికి కనీసం 4 నుంచి 5 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమ వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్లు వాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 5 ఎకరాలు పెంచినప్పటికీ ల్యాండ్ అవైలబిలిటీ అనేది మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ లో, మెజారిటీ ఆఫ్ ద రాష్ట్రాల్లో చాలా తక్కువ అధ్యక్ష. కాబట్టి ఇళ్ల స్థలాలు ఏవైతే ఇస్తున్నామో స్పెషల్గా ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ మిలిటరీ వారికి అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే కొంతలో కొంత లోటు మనం భర్తీ చేయడం. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వేలాది కుటుంబాలు ఎక్స్ సర్వీస్ మెన్ చాలా దీనస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని తమ ద్వారా ఆ రిక్వెస్ట్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తా అధ్యక్ష. మరొక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష, అది తమకి పర్సనల్గా చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇది ఎమ్మెల్యేల హక్కులకి భంగం కలిగించే సమస్య కాబట్టి హౌస్ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆశీస్సులతో, మన అధినాయకుల యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డాం అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో సేవ చేసే అవకాశం, అదృష్టం, స్థానం కల్పించారు మా ప్రజలు. అయితే తమరు ఎమ్మెల్యేలందరికీ కూడా అనేకమైనటువంటి అసెంబ్లీ తరపున ఇచ్చి ఎమ్మెల్యే కాస్ట్ స్టిక్కర్స్ మీరు తమరిచ్చారు. దురదృష్టం ఏమిటంటే ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళు కూడా ప్రకాశం జిల్లా వాసులకు పర్యాటక పరంగా సరికొత్త అనుభూతిని అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని పాకల బీచ్ను పర్యాటక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 14-15 తేదీల్లో భారీ ఎత్తున బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ప్రశాంతమైన వాతావరణం, అలల తాకిడి తక్కువగా ఉండే పాకల బీచ్ను ఇందుకోసం ఎంపిక చేశారు. ఇప్పటికే 2K రన్, యోగా వంటి కార్యక్రమాలతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రాజబాబు, జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను వివరించారు. వీఐపీలతో పాటు వచ్చే సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు. కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ 14-15 తారీఖులో ఫెస్టివల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టడం జరిగింది. అందులో వినూత్నంగా మనం సాగర హారతి అంటే సముద్రానికి హారతి పట్టడం అనేది
మనము పెడుతున్నామో అదొక కార్యక్రమం ఉంటుంది 14వ తారీఖుని అండ్ ఆల్సో 15వ తారీఖు ఈవినింగ్. వాళ్ళతో పాటు జబర్దస్త్ టీమ్స్ 2 టీమ్స్ అంటే 14th ఒక టీం ఉంటుంది అండ్ 15th ఒక టీం ఉంటుంది. వీరితో పాటు సింగర్స్ కూడా మనకి వస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళ వాయిద్యాల నడుమ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు ఆలయ అర్చకులు యోగేష్ ఆధ్వర్యంలో ధ్వజారోహణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలిసినటువంటి సుప్రసిద్ధ వీరశైవ క్షేత్రమైనటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో నేటి నుంచి నవాన్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారి దగ్గర పాదార్చన చేసుకొని స్వామివారి ఆజ్ఞ తీసుకొని సంకల్పం చెప్పుకొని అగ్రోదకము, అనంతరం గణపతి పుణ్యావాచనము, నాంది, పంచగవ్య ప్రాశన, దీక్ష కంకణ ధారణ, అనంతరము అందరి దేవతలను కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి ఆహ్వానం పలుకుతూ నంది ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమము ఈరోజు జరిగాయి. ఈ నంది ధ్వజారోహణ ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు స్వామివారి యొక్క గణము దేవతలందరినీ కూడా ఆహ్వానం చేయడం ద్వారా వారి యొక్క అనుగ్రహంతో ఉత్సవాలన్నీ కూడా ప్రశాంతంగా జరిగి జనులందరూ కూడా సౌఖ్యము, సౌభాగ్యము, ఆరోగ్యము, లాభము అన్నీ లభిస్తాయి. ఈ ఉత్సవాలతో అందరూ కూడా భక్తాదులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన. అలాగే ఈరోజు సాయంత్రము త్రిశూల మెరవణితో సహా పాతరాయచోటి శివాలయానికి వెళ్ళి వృద్ధాచారంగా అనుచారంగా మనము ఆచారపరంలో వచ్చేటువంటి పాతరాయచోటి శివాలయానికి వెళ్ళి మనము అంకురార్పణ కోసం మృత్తికా సంగ్రహణం చేయడం అనేది జరుగుతుంది. అంటే పుట్ట మట్టిని తీసుకొని వచ్చి స్వామివారి యొక్క యాగశాలలో వేసి నవ ధాన్యాలన్నీ కూడా వేసి వాటి యొక్క అంకురాలు అంటే బీజాలు వచ్చే విధంగా చేసి మొత్తం సస్యశ్యామలం పాడి పంటలన్నీ కూడా చక్కగా పండాలనే ఉద్దేశంతో సాయంత్రం ఆ కార్యక్రమం నెరవేరుతుంది.